నీల్మ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా పర్యటనకు వెళ్తున్నారు అంటే ఒక రోజు ముందుగానే చెట్లు నరికేయటం, రోడ్లు బ్లాక్ చేసేయటము, లేదంటే పరదాలు కట్టడము, ఇలాంటి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేస్తూ ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేశారు. ఒకానొక దశలో ఆయన పర్యటిస్తున్నారు, ఆయన పర్యటన ఉంది అంటే ప్రజలు భయపడిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ రోజు ఏపీ వ్యాప్తంగా కూడా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి బాపట్లలో జరిగే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా వెళ్తున్నారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమానికి హాజరవుతుండడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పడేలా గురి చేయడం లేదు. ఈ రోజు జరిగే పేరెంట్స్ టీచర్ సమావేశానికి, ఏపీ వ్యాప్తంగా జరిగే సమావేశానికి బాపట్లలో అయితే సీఎం చంద్రబాబు, లోకేష్ హాజరవుతున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే కార్పొరేటర్లు హాజరవ్వాలని కూడా చెప్పారన్నమాట. రైట్, చూద్దాం. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నేడు ఏపీ వ్యాప్తంగా జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 44,303 ప్రభుత్వ పాఠశాలలో ఒక రోజున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిపి దాదాపు 1.2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తోంది. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించే పీటీఎంలో సీఎం చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా విద్యా వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గతంలో అయితే సీఎం పర్యటన అంటేనే చెట్లు నరకాలి, ఒకరోజు ముందుగానే రోడ్లన్నీ బ్లాక్ చేయాలి, పరదాలు కట్టాలి, రోడ్లన్నీ ఫ్లెక్సీలతో నిండిపోవాలి. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఓవరాల్ గా సీఎం చంద్రబాబు, లోకేష్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ పేరుతో కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 44,000 పైగా పాఠశాలలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇద్దరు కూడా ఒకే సభలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్ జరిగే పేరెంట్స్ తల్లిదండ్రుల పేరెంట్స్ టీచర్ల మీటింగ్ లో కూడా పాల్గొబోతున్నారు. అయితే గతంలో మాదిరిగా రాజకీయ కార్యక్రమం లాగా కాకుండా పూర్తిగా ఒక విద్యాపరమైన కార్యక్రమం లాగా అక్కడ ఒక వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి రాజకీయమైన ఫ్లెక్సీలు కానీ రాజకీయపరమైన ప్రసంగాలు లేకుండా ఈ రోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి అక్కడ ఉన్న సమస్యలు, భవిష్యత్తులో విద్యారంగంపై తీసుకోవాల్సిన చర్యలేంటి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు అక్కడ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా కూడా ఈ రోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేందుకు ఏర్పాటు చేశారు. రాజకీయ పరమైన ప్రసంగాలు ఎక్కడా చేయవద్దంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టీచర్లు, తల్లిదండ్రుల మీటింగ్ లో అక్కడ రాజకీయ ప్రసంగాలు వద్దు, కేవలం విద్యాపరమైన అంశాలు, విద్యాపరమైన సమస్యలు, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని పరిష్కారం చే దిశగా కూడా ఈ సమావేశం ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి మరికొద్ది సేపట్లో బాపట్లలో జరిగిపోయే ఈ సభలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇద్దరు పాల్గొన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.